ఎండు కొబ్బరి పొడితో ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ ఒకటి చేశానండి. ఫస్ట్గా నేను కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి మంట మీద వేయించుకుని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుని అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం కలర్ మారిన తర్వాత ఇలాగా వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుని అదే ఆయిల్లో కొబ్బరి పొడం కూడా వేసేసుకుని ఎండు కొబ్బరి పొడం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని సన్నటి మంట మీద పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకుని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసేసుకుని మిక్సీ జార్లో ఒకసారి మిక్సీ పెట్టేసుకుని ఆ తర్వాత 1 కప్పు పెరుగు, సాల్టు, కొద్దిగా చింతపండు పేస్టు, 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని దాంతోపాటుగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి చట్నీని ఇలా పక్కన పెట్టేసుకుని వేరే కడాయిలో ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని ఇందులో వేసేసుకోవాలి. రుచి అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. వైట్ రైస్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అసలు సూపర్గా ఉంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.